2020 2047 నాటికి అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే టైంకి వికసిత్ భారత్ కింద ఈ దేశాన్ని చేస్తాము అనేటువంటి లక్ష్యంతో ప్రధాన అజెండాగా రీసెంట్ గా వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ ను వివరించింది. దేశం 2047 నాటికి అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా 5 అంశాల మీద ఫోకస్ పెట్టాలని మోడీ కోరారు. అవేంటంటే తాగునీరు, ఎలక్ట్రిసిటీ, హెల్త్ కేర్, విద్య, ల్యాండ్. ఈ 5 అంశాల మీద రాష్ట్రాలు ఫోకస్ పెట్టి వీటికవే సొంత విజన్ డాక్యుమెంట్ రెడీ చేసుకుని అమలు చేయాలని మోడీ సూచించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్ తో వచ్చాయని, మరికొన్ని రెడీ చేస్తున్నాయని, మొత్తంగా అన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేసి తీరాలని కోరారు. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ 5 అంశాల మీద ప్రస్తావిస్తూ అందులో ఒకటైన హెల్త్ కేర్ గురించి మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న లేదా చేసిన పథకాలను ప్రస్తావించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని ఆయన మెచ్చుకున్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రజలకి వైద్యం చేరువవుతుందని, ఇలాంటి కాన్సెప్ట్‌తో మిగతా రాష్ట్రాలు కూడా ముందుకెళ్లాలని ఆయన కోరారు. అట్లాగే జనాల మధ్య ఉన్నటువంటి అంశాల గురించి కూడా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో భాగమైన జనసేన ప్రతిపాదించిన స్కిల్ సైన్సెస్ మీద కూడా ఆయన నీతి ఆయోగ్‌లో పాజిటివ్‌గా స్పందించారు. ఇప్పుడు యువతకి కావాల్సింది అదే అనే అభిప్రాయానికి వచ్చారు. ఆల్రెడీ కేంద్రం స్కిల్ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ పెడుతుంది కాబట్టి, ఈ క్రమంలో జనసేన ప్రతిపాదన కూడా మంచి మార్కులు పడినట్లయింది. ప్రధాని మోడీ నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఉచిత పథకాల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకి మనీ ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉండదన్న మోడీ, దానికి బదులు గుడ్ గవర్నెన్స్ ఇస్తే అది వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్నారు. తద్వారా మనీ ఇచ్చే పథకాలని, ఉచిత పథకాలను ఆయన మరోసారి విమర్శించినట్లయింది. ఇదివరకు కూడా 2 సందర్భాల్లో ఆయన ఉచితాలను వ్యతిరేకించారు. మొత్తంగా ఈ సమావేశం ద్వారా రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమైనట్టు కేంద్రం తెలిపింది. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించేలా ప్రతి రాష్ట్రం ప్రతిపాదించాలని, ప్రయత్నించాలని మోడీ కోరారు. ఇందుకోసం రాష్ట్రాలు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అవ్వాలన్నారు. ఈ క్రమంలో రాష్ట్రాలకు ల్యాంకులు కూడా ఇస్తామన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఇదే సరైన సమయం అన్న మోడీ, ఇందుకోసం రాష్ట్రాలు కలిసి రావాలన్నారు. కాన్ఫిడెన్సీ, ఎనర్జీ, కాంపిటెన్సీ పేరుతో దూసుకెళ్లాలన్నారు. 2047 నాటికి దేశంలో వృద్ధుల యొక్క సంఖ్య నెమ్మదిగా పెరిగేటువంటి పరిస్థితి ఉందని, అందుకు అనుగుణంగా రాష్ట్రాలు ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశాన్ని ఇండి కూటమి రాష్ట్రాల సీఎంలు బహిష్కరించారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్యలోనే వెళ్లిపోయారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. అయితే ఆ ఆరోపణని ఖండించింది నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం. మమతా బెనర్జీకి 5 నిమిషాలు టైం ఇచ్చామని, ఆ టైంలో ఆమె బానే మాట్లాడారని చెప్పారు. ఆమెకి టైం ఇవ్వలేదనడం కరెక్ట్ కాదన్నారు.